ప్రకాశం జిల్లా దర్శిపట్నంలోని వెలమవారి వీధిలో పంట కాలువలను తప్పిస్తున్న సైడ్ కాలువల దుస్థితిపై ప్రసారమైన వార్తకు అధికారులు వెంటనే స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టారు. డిటివి లోకల్ ఛానల్లో ప్రసారమైన పంట కాలువలను తప్పిస్తున్న సైడ్ కాలువలు అనే వార్త స్థానిక అధికారుల దృష్టికి వెళ్లడంతో గురువారం మున్సిపాలిటీ సిబ్బంది జేసీబీ సాయంతో కాలువల శుభ్రపరిచే పనులను చేపట్టింది. గత కొన్ని రోజులుగా కాలువల్లో గడ్డి పెరిగిపోవడంతో పాటు మురుగునీరు నిల్వ ఉండి తీవ్ర దుర్వాసన వెదజల్లేది. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే నీరు లోతట్టు ప్రాంతంలో నిలిచిపోవడంతో కాలువలు పూర్తిగా మూసుకుపోయాయి. మరుగునీరు ముందుకు వెళ్లక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా దోమల వ్యాప్తి, దుర్వాసన కారణంగా స్థానికులు ఆందోళన చెందుతున్నారు. వార్త ప్రసారమైన వెంటనే స్పందించిన మున్సిపల్ అధికారులు జేసీబీ సాయంతో కాలువలో పెరిగిన గడ్డిని తొలగించి మురుగునీరు సక్రమంగా ప్రవహించేలా చర్యలు తీసుకున్నారు. దీంతో నిల్వ ఉన్న మురుగునీరు బయటకు వెళ్లి కాలువలు పరిశుభ్రంగా మారాయి. కాలువలు శుభ్రపరిచే పనులు పూర్తి కావడంతో వెలమవారి వీధి ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. తమ సమస్యను వెలుగులోకి తీసుకువచ్చిన మీడియాకు వెంటనే స్పందించి పరిష్కారం చూపిన మున్సిపాలిటీ అధికారులకు సిబ్బంది, స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సమస్యలపై మీడియా కథనాలు ప్రసారం కావడం, వాటికి అధికారులు సత్వర స్పందన ఇవ్వడం వల్ల సమస్యలు వేగంగా పరిష్కారం అవుతున్నాయని స్థానికులు అభిప్రాయపడ్డారు. ఇకపై ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా కాలువల నిర్వహణపై మున్సిపాలిటీ ప్రత్యేక దృష్టి సారించాలని కోరుతున్నారు.